మొట్టమొదటిగా పాలమూరుపై పగ, కల్వకుర్తికి దగ, సొంత జిల్లాకు సీఎం ద్రోహం, 16 నెలల్లో తట్టెడు మట్టి ఎత్తకుండా నిర్లక్ష్యం. ఈరోజు ఇది ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణ వాళ్ళు రాశారు. పాలమూరుపై పగ. ఒకసారి ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం గురించి మాట్లాడుకుంటే, పాలమూరు గురించి మాట్లాడుకుంటే, పాలమూరు అంటే మహబూబ్ నగర్ జిల్లా. ఈ పాలమూరుకి మహబూబ్ నగర్ జిల్లాకి రెండు ఒకటే పేర్లు. తెలంగాణ ఉద్యమం తొలి ఉద్యమం అయినా కానీ, మలి ఉద్యమ దశ అయినా కానీ, నిజామాబాద్ ప్రజలు ఉద్యమంలో పాల్గొన్నారంటే, రాష్ట్ర ప్రజలు ఉద్యమంలో పాల్గొన్నారంటే ఫస్ట్ రీజన్ కేవలం నీళ్ళు, నిధులు, నియామకాలు. ఈ మూడిట్లో నీళ్లు మెయిన్. అంటే కొంతమందికి తెలియకపోవచ్చు, కొన్ని ప్రాంతాలలో నీళ్ళు ఉన్న ప్రాంతాలలో నీటి విలువ తెలియకపోవచ్చు, కానీ పాలమూరు వాళ్ళకు మాత్రం పక్కాగా తెలుసు వాళ్ళకి ఎంత నీటి కొరతలు ఉన్నాయో. నీటి కొరత వల్ల వాళ్ళు వాళ్ళ బతుకులు మార్చుకోవడానికి ఎన్ని విధాలుగా పాటుపడుతున్నారో వాళ్ళకి తెలుసు. ఇలాంటి ఉగాది పండుగలు వాళ్ళ జీవితాలలో ఎన్ని చేసుకోలేరో కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అక్కడ పాలమూరు అంటేనే వలస. అందరూ దుబాయ్కి యుక్త వయసులో ఉన్నవాళ్ళు, యువకులు భార్య పిల్లల్ని ఇసిపెట్టి బతుకు తెరువు కోసం దుబాయ్ గల్ఫ్ దేశాలకు వెళ్ళేవారు. వాళ్ళకెరక అక్కడ ఉన్న ప్రజలకు. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, పాలమూరు వాళ్ళు ఫైట్ చేసింది కేవలం నీళ్ళ కోసమే. కానీ ఇంత ఫైట్ చేసి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా ఇప్పటికీ పాలమూరుకు నీళ్ళు అందట్లేవాట. ఎందుకు కారణం? కేసీఆర్ ప్రభుత్వంలో పూర్తయిన కాల్వల టెండర్లను రద్దు చేసిన కాంగ్రెస్. ఇంత ముందుకున్న టెండర్లను, కాల్వల పనులు జరగకుండా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రద్దు చేసిందట. ఎందుకు రద్దు చేసిందో వారికి తెలియాలి. తాజా రేట్ల ప్రకారం ఖజానాపై అదనంగా 130 కోట్ల భారం. తాజా రేట్లు అంటే సిమెంటు పెరిగిందంటారు, ఇసుక పెరిగిందంటారు, కాంక్రీట్ పెరిగిందంటారు, పనులు ఆపేస్తారు. 1350 కోట్లు అంట. అలాగనే 3.5 కిలోమీటర్ల పని పూర్తి చేస్తే కరివెన దాకా జలాల పరవళ్ళు. కరివెన అనే ప్రాంతం అంటే ఇంకొక 3.5 కిలోమీటర్స్ దాకా వర్క్ చేస్తే ఒక ప్రాంతం వరకు, ఒక ఊరు మటుకు, కరివెన అనే ఊరు మటుకు కాలువ వచ్చినా కొంత మట్టుకైనా పనులు పూర్తయినట్టు ఉంటుంది. కాబట్టి అప్పటి మటుకు పని ఆగిపోయిందంట. అలాగనే సర్కారు నిర్వాహకంతో చేజారిన 20 నుంచి 25 టీఎంసీల వినియోగం. టీఎంసీ అంటే చెప్తా వినండి. ఒక్క టీఎంసీ తోటి దరిదాపు 10,000 ఎకరాలు పండించవచ్చు ఒక్క టీఎంసీ వాటర్ తోటి. అంటే 25 టీఎంసీల వాటర్ వినియోగంలో లేవు అంటే, తగ్గిందంటే ఇంచుమించు ఎంత? ఒక్క టీఎంసీ 10,000 ఎకరాలు అంటే 2,50,000 ఎకరాలు భూమి సాగులో లేనట్టే. ఇది చాలా రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఆర్థికంగా నష్టమే, ప్రజలకు ఆర్థికంగా నష్టమే, ముఖ్యంగా పాలమూరు జిల్లా వాళ్ళకు ఆర్థికంగా నష్టమే, అక్కడున్న రైతులకు. అలాగే ముందు చూపుతో ఏదులా వట్టెం వద్ద తూములు ఏర్పాటు చేసిన కేసీఆర్, పాలమూరు మోటార్లు నడిస్తే కల్వకుర్తి పూర్తి ఆయకట్టుకు జీవం. ఇంతకుముందు కేసీఆర్ బాగానే చేసిందట. ఇందులో కేసీఆర్ తప్పు కూడా ఉంది. కేసీఆర్ నేను సమర్థించాల్సిన అవసరం లేదు. నీళ్ళ కోసం ఫైట్ చేసిన తర్వాత ఎన్నో ప్రాజెక్టులు కట్టిండు. ఆ ప్రాజెక్టుల నుండి ఆయన ఉన్నప్పుడే సక్రమంగా అన్ని పనులు పూర్తి చేస్తే ఈరోజు ఈ పరిస్థితి, ఈ దుస్థితి రాకపోవచ్చు. ఎందుకంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు వాటర్ రావట్లేవు. ఇప్పుడు కాళేశ్వరం వాటర్ కూడా రావట్లేదు. మా దక్షిణ తెలంగాణ ప్రాంతంలో సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, అలాగనే వరంగల్, ఇక్కడ ధర్మసాగర్ ఈ ఏరియా ప్రాంతంలో చూసుకుంటే, కొడకండ్ల ఏరియాలు చూసుకుంటే ఈసారి యాసంగి చాలా వెనకబడిపోయారు. గత 3 పర్యాయాలు వరుసగా వానకాలం యాసంగి ఫుల్ పంటలు పండింది. ఈసారి మాత్రం వానకాలం యాసంగి 2 వెనకబడిపోయినాయి. దానికి కారణాలు అనేకాలు అయి ఉండొచ్చు. వానకాలం అయితే సకాలంలో వర్షాలు రాలేవు. సరే, అది పక్కన పెడితే ఈసారి కూడా గవర్నమెంట్ ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే నీళ్ళు ఇవ్వడంలో వాళ్ళు చాలా లేట్ చేశారు. దయచేసి సీఎం గారు, ఇది మీ సొంత జిల్లా, పాలమూరు, మహబూబ్ నగర్ మీ సొంత జిల్లా కాబట్టి దయచేసి మీ జిల్లాకు వాటర్ ఇవ్వండి, పాలమూరు ప్రజలను ఆదుకోండి. ఇక వాళ్ళు దీని మ్యాప్ కూడా వేసారు, క్లియర్గా లేదు.